వాక్యాన్ని పంచడానికి ఈరోజు వచ్చిన సేవకులు మన మధ్యన ఉన్నారు. సురేంద్ర మోజస్ మన మధ్యన చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తుండగా సేవకులు చక్కగా మాట్లాడుతుండగా అందరూ కూడా విని దేవుని నామాన్ని మహిమపరచుదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువుని యేసుక్రీస్తు నామంలో కూర్చున్నటువంటి ప్రజలందరికీ, ఈ మైక్ ద్వారా వింటున్న వారందరికీ కూడా క్రీస్తు యొక్క సమాధానం కలుగును గాక అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమునకు సమాధానం కలగాలని దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన కనుక యేసుక్రీస్తు దేవుడిగా ప్రపంచమందు ఆరాధించబడుతున్నటువంటి సర్వలోకమంతా కూడా క్రిస్మస్ ఆరాధన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు అనబడినటువంటి దేవుడు ఎందుకు లోకమునకు రక్షకుడయ్యాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుంచి మనము సత్యాన్ని గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయము ఇదేదో ఆచార సంబంధమైనటువంటిది కాదు, ఇదేదో మూఢనమ్మకాల మీద ఆధారపడినటువంటిది కాదు ఇది. కనుక యేసుక్రీస్తు దేవుడు అని అంగీకరించడానికి ఇదేదో మనుషులని మభ్యపెట్టవలసినటువంటి అవసరత కూడా లేనటువంటి ఒక మార్గమై ఉన్నది ఇది. కనుక ఈ రాత్రి యేసుక్రీస్తును గురించి ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మీరందరూ కూడా చాలా స్పష్టంగా గ్రహించాలని నేను ప్రకటిస్తూ ఉన్నాను. పుట్టుకతో ఈ లోకంలో చాలామంది వారికి ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి, వారికి ఉన్న నమ్మకాలను బట్టి పుట్టుకతో ఒక వ్యక్తి ముస్లిం కావచ్చు, పుట్టుకతో ఒక వ్యక్తి జైనుడు కావచ్చు, పుట్టుకతో ఒక వ్యక్తి బుద్ధిస్ట్ కావచ్చు. కానీ ఏ వ్యక్తి కూడా పుట్టుకతో క్రైస్తవుడు కాలేడు. ఇదొక సత్యాన్ని గ్రహించాలి. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, పాస్టర్ గారికి ఒక కొడుకు పుడితే పాస్టర్ గారి కొడుకే క్రైస్తవుడు కాదు అని మీకు చాలా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ వ్యక్తి అయినా క్రైస్తవుడు కావాలి అని అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వాడై తన పాపముల గురించి పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొంది తన పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్తములో తన పాపములు కడగబడిన వాడు అయితే మాత్రమే అతడు క్రైస్తవుడు అవుతాడనేటువంటి ఒక సత్యాన్ని ఈ రాత్రి మీరు నమ్మాలి. కనుక క్రైస్తవులు అంటే చాలామంది అనుకునేటట్టుగా ఇతడు క్రైస్తవుడు కనుక ఇతని కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులే అనేటువంటి ఒక భావన ఒకవేళ ఉంటే అది అబద్ధం. అది క్రైస్తవ విశ్వాసమునకు సరైనటువంటి విధానం కాదు. ఏ వ్యక్తి క్రైస్తవుడు కావాలి అన్నా అతడు తన పాపముల విషయంలో అతడు క్షమాపణ పొందినవాడై ఉండాలి. కనుక యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకమునకు వచ్చాడు, ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎందుకొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడు, చనిపోయినటువంటి యేసుక్రీస్తు ఆయన మాత్రమే ఎందుకు మరణమును జయించినటువంటి వాడుగా పునరుద్ధానుడిగా ఈ లోకంలో ప్రకటించబడుతున్నాడు. ఈ సువార్త అంతా మీకు అర్థం కావాలి. దీనికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యేసుక్రీస్తు వారి కాలంలో చాలా రకాలైనటువంటి మనుషులు ప్రవేశపెట్టినటువంటి ఆచారాలు, కొన్ని మూఢనమ్మకాలు ఆ కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అనబడినటువంటి వాళ్ళు చాలా నిష్ఠగా గరిష్టగా వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఒకనొక సమయంలో ఆయన భోజనమునకు పిలువబడినప్పుడు ఆ భోజనమునకు యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలో కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యుల్ని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఇలా అడిగారు, ఏంటి నీ శిష్యులు భోజనాన్ని కూర్చునేటప్పుడు చేతులేమీ కడుక్కోవడం అలవాట్లేదా? నీ శిష్యులు నీవు భోజనాన్ని కూర్చునేటప్పుడు స్నానం చేయాలి అనేటువంటి విషయం నీకు తెలీదా అని యేసు ప్రభు వారిని చాలా ప్రశ్నలు భోజనం దగ్గర కూర్చున్న తర్వాత భోజనం చేస్తున్నటువంటి వ్యక్తిని ఆపు, భోజనం ఆపు, నీకు అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా, నీకు పవిత్రత అంటే ఏంటో తెలుసా, నీకు అసలు పవిత్రత లేదు, నీకు అసలు దేవుడి దగ్గర ఎలా పరిశుద్ధంగా ఉండాలో నీకు తెలియదు, కనీసం చేతులు కడుక్కోకుండా కాళ్ళు కడుక్కోకుండా కనీసం భోజనానికి ముందు స్నానం చేయాలనేటువంటి విషయం తెలియకుండా నువ్వు ఎలా వచ్చి భోజన పంక్తిలో కూర్చుంటావా అని యేసు ప్రభువారిని ఆయన శిష్యుల్ని భోజన పంక్తి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళని అలాగ ఆపి మరి ప్రశ్నలు వేశారు. అప్పుడు యేసు ప్రభువారు ఆయన
చెప్పినటువంటి కొన్ని మాటలు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకి శాస్త్రులకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, చాలా కష్టతరంగా ఉన్నాయి. కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఆ మాటలు వింటున్నటువంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. యేసు క్రీస్తు వారు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆచారాలకి, వారు ఉన్నటువంటి పద్ధతులకి యేసు ప్రభు వారు చాలా చక్కనైనటువంటి సమాధానాలు ఇచ్చాడు. ఆ సమాధానాలు వారు హృదయంలో తట్టుకొనలేక వాళ్ళు యేసు క్రీస్తు వారిని విభేదించారు. కనుక ఆచారాలు, మూఢనమ్మకాలు దేవుడు ఎవరో తెలుసుకునేటట్టుగా చేయలేవు. దేవుడు ఎవరో నీకు తెలియాలి అని అంటే నీకు కావలసింది జ్ఞానము కావాలి. దేవుడు ఎవరో నీకు తెలియాలి అని అంటే నీకు సత్యము తెలియాలి. కనుక ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి సువార్తలో దేవుడు ఎవరో అనేటువంటి ఒక జ్ఞానము, దేవుడు ఎవరో అనేటువంటి ఒక సత్యాన్ని దేవుడు ఈ సువార్త ద్వారా ఈ ప్రపంచానికి ప్రకటింప చేయాలనుకున్నాడు. సువార్త అంటే ఏమిటో కాదు, దేవుడు ఎవరో తెలిపేటువంటి జ్ఞానమే, సత్యమే సువార్త. అంతకు మించినటువంటిది ఏమీ లేదు. కనుక యేసు క్రీస్తు చెప్పినటువంటి ఆ మాటల్లో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేంటి ఇలా ఆచారాలను నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే యేసు ప్రభు వారు అన్నారు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో తీనవసరం లేదు. యేసు క్రీస్తు వారు నీవెవరవు, ఇలాంటి ఆచారాలని, పారంపర్య ఆచారాలు, పెద్దలు పెట్టినటువంటి ఆచారాలు, పెద్దలు పెట్టిన నమ్మకాలని నువ్వేంటి వమ్ము చేస్తూ ఉన్నావు, నువ్వెవరవు అని అంటే యేసు ప్రభు వారు అన్నారు, నేనెవరిని నీకు తెలియాలని అంటే నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని యేసు ప్రభు చెప్పాడు. అవునా, దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? ఈ రాత్రి మీరు గ్రహించాలి, గుర్తించాలి. యేసు ప్రభు బైబిల్లో ఎక్కడైనా తాను దేవుడని చెప్పుకున్నాడా అని చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. యేసు క్రీస్తు వారు తాను దేవుణ్ణి అని ఆయన చెప్పుకునేటువంటి మాట ఏదైనా ఒకవేళ ఉంటే, నేనే ఇక్కడ నిలబడి నేను మీకు దేవుణ్ణి, ఈ ప్రపంచానికి నేను దేవుణ్ణి అని ఒకవేళ నేను ప్రకటిస్తే భారతదేశం అంతా నన్ను దేవుడిగా అంగీకరించగలుగుతుందా? ప్రపంచం అంతా నన్ను దేవుడిగా అంగీకరించగలుగుతుందా? దేవుడిగా నన్ను ఆరాధించగలుగుతుందా? మీరు చెప్పండి. ఒక వ్యక్తి తాను దేవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన దేవుడు కాలేడు. దేవుడు అవ్వాలి అని అంటే ఆ దైవత్వం ఉండాలి. దేవుడు అవ్వాలి అని అంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి. దేవుడు అయి ఉండాలి అంటే అతడు పాపం లేని పరిశుద్ధుడు అయి ఉండాలి. దేవుడు అయి ఉండాలి అని అంటే అతడు అందరినీ సమానంగా ప్రేమించగలిగిన వాడు అయి ఉండాలి. దేవుడు అయి ఉండాలి అని అంటే అతడు పాపములను క్షమించగలిగిన వాడు అయి ఉండాలి. దేవుడు అనేవాడు ఎవరు అని అంటే మరణమును జయించి తిరిగి లేచిన వాడై ఉండాలి ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి సువార్తలో దేవుడు అంటే యేసు ప్రభుని అడిగినప్పుడు దేవాలయం కంటే గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పిన మాటలో వాళ్ళకి అర్థమయ్యింది. దేవాలయమే ప్రపంచంలో గొప్పది. అందుకొరకే దేవాలయం కంటే గొప్పవాడు ఎవరుంటారు అని అంటే దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు మాత్రమే. అదే యేసు ప్రభు చెప్పాడు ఆయన. ఇదిగో మీరు దేవాలయం అంటే పవిత్రమైనటువంటిది, దేవాలయం అంటే పరిశుద్ధమైనటువంటిది. దేవాలయానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తారంటే చక్కగా స్నానం చేసి మంచి చక్కటి వస్త్రధారణ వేసుకుని చాలా పద్ధతిగా వాళ్ళు వెళ్ళేటువంటి విధానము చూస్తే ఏదో సినిమాలకు పోయినట్టు కానీ, లోకంలో ఫంక్షన్లకు పోయినట్టు కానీ ఏ వ్యక్తి కూడా దేవాలయాలకు వెళ్ళడు. దేవాలయంలోనికి వెళ్ళాలి అని అంటే చక్కగా ఇంట్లో ఒక మంచి వస్త్రధారణ, ఒక పద్ధతి కలిగినటువంటి ఒక క్రమమైనటువంటి విధానములో దేవుడి దగ్గరికి తల స్నానము చేసి చక్కగా మంచి వస్త్రాలు వేసుకుని దేవుని దర్శించుకోవడానికి ప్రతి మానవుడు వెళతా ఉంటాడు. కనుక దేవాలయానికి వెళ్ళడమే పరిశుద్ధంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన, చాలా పద్ధతిగా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. కానీ మరి దేవాలయానికి వెళ్ళే వాళ్ళే అంతలాగా ఆలోచిస్తే మరి దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు అంటే ఎవరో మీకు అర్థం కావాలి. దేవుడు అనడానికి ఆయన లక్షణాలు ఏంటో, దైవత్వం ఏంటో, గుణాలు ఏంటో ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన మాట, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఆయన దేవాలయము అంటే ఎవరో దేవుడు నివసించేటువంటి ఆలయమును, దేవుడు నివసించేటువంటి స్థలమును ఏమంటారంటే దేవాలయము అంటారు. జాగ్రత్తగా వినండి. పక్షులు అవి గూళ్ళు కట్టుకుని చెట్ల మీద నివసిస్తూ ఉంటాయి. జంతువులు అవి గుహల్లో నివసిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వినాలి. నక్కలు అవి బొరియలు చేసుకుని బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. కనుక ప్రతి జీవి కూడా వాటి నివాసాలు ఉంటాయి. మానవులు నివసించడానికి ఇల్లులు కట్టుకున్నారు, గృహాలు కట్టుకున్నారు, బంగ్లాలు కట్టుకున్నారు, మేడలు కట్టుకున్నారు. మేడల్లో, మిద్దెల్లో, భవనాల్లో మానవులు నివసిస్తారు. అలాగే మనుషుల నివాసాలు, జంతువుల నివాసాలు, పక్షుల నివాసాలు ఎలాగైతే ఉన్నాయో దేవుడు నివసించేటువంటి ఒక స్థలము కూడా ఉన్నది. దాన్నే దేవాలయము అన్నాం మనం. స్తోత్రం, హల్లెలూయా.
కనుక దేవాలయము అనేటువంటిది ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సొలొమో అనేటువంటి వ్యక్తి యెరూషలేములో ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయం కట్టేటప్పుడు ఆ విధానం మనకు అర్థం కావాలి. దేవాలయాన్ని ఎలా కట్టాడు అనంటే, దేవాలయము అంటే మొట్టమొదటిగా దానికి ఒక పునాది రాయిని వెయ్యాలి. ఆ పునాది రాయి వేసినటువంటి ఆ స్థలము దగ్గర నుంచి దాన్ని ఒక పద్ధతిలో కట్టాలి. ఆ దేవుడు ఉండేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ఆ దేవుడు ఉండేటువంటి స్థానాన్ని అతి పరిశుద్ధ స్థలము అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఆయన అక్కడి నుంచి కెరూబుల మధ్యలో నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. దానినే ఏమన్నారు అంటే గర్భగుడి అని మాట్లాడేవారు. చెప్పండి, ఏమనేవారు? దేవుడు ఉండేటువంటి స్థలమును గర్భగుడి. ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ గర్భగుడిలో నుంచి దేవుడిని దర్శించుకోవడానికి ప్రజలు వస్తూ ఉండేవారు. ప్రజలు దేవాలయానికి వచ్చేటప్పుడు దాని యొక్క విధానాలు చూస్తున్నప్పుడు, దానికి ఉన్నటువంటి క్రమమును చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఒక దేవాలయం దగ్గరకు వస్తున్నప్పుడు అక్కడ ఒక కోనేరు ఉండేది, బెతెస్దా అనబడినటువంటి కోనేరు ఉండేది. ఆ కోనేరు దగ్గర అనేకమైనటువంటి మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాల్లో అనేకలైనటువంటి రోగులు పడి ఉన్నారు. ఆ రోగులు అందరూ కూడా దేవాలయం లోపలికి వచ్చేవారు కాదు. వాళ్ళందరూ కూడా ఆ కోనేరు దగ్గరే మాత్రమే ఉండేవారు. ఆ కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ రోగులు, మనకు తెలుసు కదా, పెళ్లికి ఎలాగైతే మంటపాలు ఉంటాయో, పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఎలాగైతే ఆ మంటపాల్లో ఆ కార్యక్రమం జరుగుతుందో, అలాగే దేవాలయమునకు వచ్చేటువంటి స్థలమునకు ముందుకు ఏముండేదంటే ఒక కోనేరు ఉండేది. ఆ కోనేరు చుట్టూ 5 మంటపాలు ఉండే. ఆ మంటపాలన్నీ చుట్టూ ఎవరు ఉండేవారు అనంటే వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, కుంటివారు, గుడ్డివారు, బలహీనులు, వీళ్ళందరూ ఆ మంటపాల్లో ఉండేవారు. ఎందుకు ఆ మంటపాల దగ్గర ఉండేవారు అనంటే ఆయా స్థలములు ఆయా సమయాల్లో ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిని ఇలా కదిలించేది. ఎప్పుడైతే ఆ కోనేటిని నీళ్లను కదిలించేదో, ఆ కదిలించబడినటువంటి సమయంలో ఏ వ్యక్తి అయినా మొట్టమొదటిగా ఆ కోనేటిలో దిగితే అతడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా స్వస్థపరచబడేవాడు. ఆమేన్, హల్లెలూయా. అలా కనిపెట్టుకుంటా ఉండేవారు. అలా కనిపెట్టుకుంటున్నటువంటి ఆ మంటపాల్లో ఉన్నటువంటి రోగులు పక్కన్నటువంటి వాడిని చూస్తే మరొక రోగం, ఆ పక్క వాడిని చూస్తే ఇంకో రోగగ్రస్తుడు, ఈ పక్కన వాడిని చూస్తే ఇంకో రోగగ్రస్తుడు. ఏ వ్యక్తి అయినా హాస్పిటల్లో మీరు వెళ్ళి చూస్తే అన్ని బెడ్ల మీద ఉండేవాళ్ళు ఎవరు ఉంటారంటే రోగగ్రస్తులే ఉంటారు. అలాగే ఆ మంటపాల్లో పక్కన వాడిని పలకరిద్దామంటే అతని బాధ అతనిది, ఇతని బాధ ఇతనిది, ఈమె బాధ ఇతనిది. ఎవరికి బాధ చెప్పుకుందాం అనుకున్నా అందరూ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళే. ఎవరికి బాధ చెప్పుకుంటాము, ఎవరు బాధ తీరుస్తారు, ఎవరు మనల్ని ఓదారుస్తారు. కనుక అలా బాధల్లో ఉన్నటువంటి వ్యాధుల్లో రోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పండి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏం పండగ? నీకు నాకు పండగ. నీవు నేను కొత్త బట్టలు కట్టుకుంటాం, నీవు నేను హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటాం. కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పండగ కాదు కదా. పక్షవాయువు కలిగినటువంటి మంచాల మీద పడి ఉన్నటువంటి వాళ్ళకి పండగ కాదు కదా. ఏ భయంకరమైనటువంటి ఈరోజు చెప్పబడినటువంటి సాక్ష్యంలో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి పండగ కాదు కదా. మరి పండగ ఎవరికి? ఈ రాత్రి మీకు అర్థం కావాలి. పండగ అంటే ఏంటంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగ అంటారు. ఇది ఎందుకు క్రిస్మస్ పండగ అయ్యింది అంటే, ఇదిగో యేసు క్రీస్తు అనబడినటువంటి ఒక లోక రక్షకుడు భూమి మీదకి వచ్చిన తర్వాత పాపములో ఉన్నటువంటి వ్యక్తికి యేసు క్రీస్తు పాపంపై ఆయన విజయం ఇచ్చాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పండుగగా మారిందంటే, యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పుట్టిన ప్రతి మానవుడు మరణమున చేత చచ్చిపోయి మట్టిలో కలిసిపోతూ ఉంటే, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మరణంపై యేసు క్రీస్తు విజయం సాధించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందుకొరకు యేసు క్రీస్తు నామంలో మనకు ఒక పండుగ వచ్చింది. కనుక ఆయన పుట్టుక ఒక పండుగ అయింది, ఆయన మరణం దగ్గర ఒక పండుగ అయింది, ఆయన పునరుద్ధానం ఒక పండుగ అయింది. ఇదిగో ఆయన మరలా రాబోతూ ఉన్నాడు రెండవ రాకడలో. అది మనకి పెద్ద పండుగ. ఎందుకొరకంటే ఈ లోకం నుంచి ఈ లోకన్నిటిలో నుంచి మనము దేవుని రాజ్యములోనికి మహిమలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. కనుక క్రీస్తుని నమ్మడం అంటే, యేసు ప్రభువుని దేవుడిగా నమ్మడం అంటే ఎందుకు మన జీవితాల్లో పండగ అంటే, మన పాపాలను క్షమించాడు, మనం చనిపోతే తిరిగి బ్రతికిస్తాడు. అందుకు మనకు ఒక పండగగా మారింది. ఈ పండగ అనేటువంటిది బాధ వస్తే మనం మాత్రమే దాచుకుంటాం, బాధ ఎవరికి చెప్పుకోలేం. జాగ్రత్తగా వినాలి. పండగ అయితే 10 మందిని పిలుచుకుని అందరూ బంధుమిత్రులతో స్నేహితులందరితో చేసుకుంటాం. అందుకొరకే క్రిస్మస్ అనేటువంటిది దేవుని యొక్క వాక్యములు ఏమని ప్రకటించబడి ఉన్నదంటే, పరలోకం నుంచి దేవదూతలు భూమి మీదకి వచ్చి వారు చెప్పినటువంటి మొట్టమొదటి సువార్త ఏమిటి అని అంటే, ఇదిగో దావీదు పట్టణమందు మనుషుల కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం అని అక్కడ పరలోకం నుంచి దూతలు చెప్పినటువంటి సువార్త. ఇది మనుషులు చెప్పిన సువార్త కాదు.
దేవుడి దగ్గర నుంచి, దేవుడి దగ్గర ఉన్న దేవతలు భూమి మీదకి వచ్చినటువంటి సువార్త, గొర్రెల కాపరులకు మొట్టమొదటి చెప్పిన సువార్త, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము జ్ఞానులకు చెప్పినటువంటి సువార్త. ఈ సువార్తే 12 మంది ప్రపంచానికి వాళ్ళు జాలరులై ఉండి, వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు అయి ఉండి, యేసు ప్రభుని వెంబడించినటువంటి వాళ్ళు ప్రకటించబడినటువంటి సువార్త. ఈ రోజున యేసు ప్రభు దేవుడని 800 కోట్ల మంది ప్రజల్లో సుమారుగా 400 కోట్ల మందికి పైగా ప్రజలు యేసు ప్రభు దేవుడని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఇలాగేదో 4 మాటలు చెప్తే ఈ రోజున యేసు ప్రభు దేవుడు అంగీకరించబడతలేదు. యేసు ప్రభు దేవుడు అనడానికి ఆయన ప్రభావం అనేక గుడ్డివారిని పుట్టుకతో గుడ్డివారిని స్వస్థపరిచింది, పుట్టుకతో కుంటివారిని స్వస్థపరిచింది, చచ్చిపోయినటువంటి వాళ్ళని తిరిగి లేపినటువంటి చరిత్ర యేసు ప్రభు యొక్క నామంలో జరిగింది. ఆ సువార్తే మనుషుల్ని ఈ రోజుకి దేవుడు అంటే ఆయన అనేటట్టుగా ఆయన తమ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు. అలాంటి ఒక వ్యక్తి మన మధ్యలో ఉన్నటువంటి ఒక సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవాలయం గురించి మీకు అర్థం కావాలి. ఆ యెరూషలేము దేవాలయం దగ్గర, కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ అనేక రోగుల్లో ఎవరో ఒకరు కదిలించబడుతున్నప్పుడు దిగుతున్నారో, ఆ స్వస్థపరచబడుతున్నారో, వాళ్ళు దేవాలయంలోకి దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. మరొక రోగి స్వస్థపరచబడుతున్నాడు, మరొక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ 40 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గరలో ఆ మంటపంలోనే ఉండిపోయాడు. ఎందుకొరకు అంటే అతడు లేవలేని స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమిటి నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీకు ఏదో స్వస్థపడాలన్నది కదా. అవును బాబు, స్వస్థపడాలని ఉంది. కానీ 40 సంవత్సరాల నుంచి దేవదూత వస్తాదే, ఇలా కదిలించినప్పుడు నేను దిగుదాం అనుకుంటాను, కానీ నేను కాళ్ళు కదపలేను, చేతులు కదపలేను. ఇదిగో స్వచ్ఛపడిపోయినటువంటి కాళ్ళు చేతులతో పక్షవాయువుతో ఇలా పడి ఉన్నాను. ఇలా పడి ఉన్నటువంటి స్థితిలో నుంచి నేను దిగుదాము అని అంటే ఎవరు స్వార్థం వాళ్ళదే కదా. రోగులైనా వ్యాధిగ్రస్తులైనా మనుషుల్లో నిండి ఉన్న పాపము స్వార్థం అనేటువంటి పాపం నుంచి మానవుడు విడుదల పొందాలి. కనుక రోగుల్లో కూడా స్వార్థం ఉన్నది, అక్కడ ఉన్నటువంటి కుంటివారిలో కూడా స్వార్థం ఉన్నది, అక్కడ ఉన్నటువంటి అంగహీనుల్లో కూడా స్వార్థం ఉన్నది, అందరిలో స్వార్థం నిండి ఉన్నది. 40 సంవత్సరాలుగా చూస్తున్నాడు. ఎవరో ఒకరు దిగిపోతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, ఎవరో ఒకరు దిగిపోతున్నారు, స్వస్థపరచబడుతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ అయ్యో 40 సంవత్సరాల నుంచి కనీసం దిగలేకపోతున్నాడే, మనం దించుదాంలే ఈసారి అని చెప్పేసి ఎవరూ జాలి పడిన వాళ్ళు లేరు ఆయన మీద. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆయన ఇదిగో స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. అవును, 40 సంవత్సరాలుగా ఇదే పరుపు మురికి అయ్యి దీని మీదే నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి కాలకృత్యాలు దీని ఉతికేవాడు లేడు, దీన్ని శుభ్రం చేసేవాడు లేడు, దీని మీదే నా యూరిన్, దీని మీదే బాత్రూము, దీంతో భయంకరమైనటువంటి జీవితం అయిపోయింది నా జీవితం. నాకు కనీసం ఎవ్వరూ కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. నా బాధ ఎవరికి అర్థమవుతుంది? 40 సంవత్సరాలుగా మీరు క్రిస్మస్ పండుగలు చేసుకుంటారేమో, మీరు 40 సంవత్సరాలుగా ఈ రకమైన పండుగలు చేస్తూ ఉన్నారేమో. 40 సంవత్సరాలుగా పండుగ ఏంటో తెలియని ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, కోనేటి దగ్గర ఉన్నటువంటి మండపం దగ్గర. యేసు ప్రభు వచ్చి అన్నాడు, ఇదిగో యేసు నామములో నాకున్నటువంటి అధికారమును బట్టి, దేవుడై ఉన్నటువంటి ఆయన అధికారం కలిగిన నామాన్ని బట్టి లేచి నిలబడి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. అంతే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వాడు యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటకే శీలమండల్లో, కాళ్ళల్లో, చేతుల్లో జీవం వచ్చి, ఆయన మాటలోనే జీవం ఉన్నది. ఆ జీవం వచ్చి 40 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు నీటిలో దిక్కుండానే దిక్కుమని లేచి తన పరుపెట్టుకుని లేచి, ఇదిగో యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నేను లేవడం కాదు, ఇన్ని సంవత్సరాల క్రితం ఏ పరుపు మీద పడి ఉన్నాను, ఇదిగో ఈ పరుపుని ఇదిగో యేసు ప్రభు దీని నుంచి విడిపించాడు, ఈ శాపం నుంచి విడిపించాడు, ఈ వ్యాధి నుంచి విడిపించాడు, ఈ మరణం నుంచి విడిపించాడు, ఈ పాపములో నుంచి విడిపించాడని ఆ ఉన్నటువంటి ఆ పరుపును తీసి అందరికీ చూపిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ చారాలతో నిండిపోయినటువంటి వాళ్ళను, ఇదేంటి విశ్రాంతి దినం, ఇది ఏమన్నాడు? విశ్రాంతి దినము. నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని ఏంటి? దించు పరుపు దించు. మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు, సోమవారం బయటికి వెళ్ళకూడదు, శుక్రవారం డబ్బులు తీసుకోకూడదు. ఎక్కడ ఎవరు పెట్టిన ఆచారాలు మీరు ఆలోచించండి. పెద్దలు పూర్వీకులు పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలు. అవును, నిజమే, నువ్వు అన్నట్టుగా మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు. అందుకొరకే నీకు సడన్ గా ఏ హార్ట్ స్ట్రోక్ ఏదైనా, లేదంటే ఏ 24 hours నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బాబు జాయిన్ చేసుకోండి బాబు అంటే, బాబు ఈ రోజు మంగళవారం, రేపొద్దు జాయిన్ చేసుకుంటాం, డబ్బులు ఈ రోజు కట్టించుకో అంటే అప్పుడు నీకు అర్థమవుతుంది నీకు.
ఆచారం ఏంటో, మూఢనమ్మకాలు ఏంటో, బుద్ధి లేనటువంటి, జ్ఞానము లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే జ్ఞానోదయం కలగాలి. జ్ఞానోదయం కలిగితే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం ఏంటో నీకు అర్థమవుతుంది. కనుక దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి విధానంలో మీరు చూస్తే ఆ వ్యక్తి 40 సంవత్సరాలుగా ఉండిపోయాడు. అతనికి ఏంటి పండగ? మీరు ఈ రాత్రి ఆలోచించాలి. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు, చర్చికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని మీరు చూస్తే చాలా మంది దేవుడి దగ్గరికి మంచి వస్త్రాలు వేసుకుని, చాలా బంగారం చక్కగా పెట్టుకుని, మంచి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీకు వెళ్ళగానే గుడిమెట్ల దగ్గర ఆ పక్కన కొంతమంది వ్యక్తులు, ఈ పక్కన కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఈ పక్కన కొంతమంది కుష్టు రోగులు ఉంటారు. ఈ పక్కన కొద్దిమంది అవుటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉంటారు. ఆ పక్కన ఈ పక్కన కూర్చుని వాళ్ళు అంటారు, బాబు ₹1 ఇయ్యి బాబు, అమ్మ ఒక ₹10 ఇయ్యమ్మా, అమ్మ ఒక ₹10 ఇయ్యమ్మంటది. నీకు పండగ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి కుష్టి వ్యాధితో నిండిపోయినటువంటి, ఆ భయంకరమైనటువంటి రస్సి కారుతున్నటువంటి, చీము నెత్తురు కారుతున్నటువంటి వ్యక్తికి ఏం పండగ అంటే నాకు అర్థం కాదు. ఏం పండగ? వాళ్ళ బాధ మనకి ఏం అర్థం అవుతుంది? అందుకొరకే యేసు ప్రభు వారు ఏం చేశాడు అని అంటే, యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చి అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. ఇదిగో కుష్ఠరోగుల్ని ఎవరు ముట్టుకోరు, కుష్ఠరోగుల దగ్గరికి ఎవరు వెళ్ళరు. కుష్ఠరోగుల్ని ఈ సమాజము ఎక్కడో వెలివేసి బయట ఎక్కడో ఊరికి చివర ఎక్కడో వడమని చెప్పింది సమాజం. అలా వెలివేసినటువంటి కుష్ఠరోగుల సమాజం దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అన్నాడు, ఇదిగో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయంటే, నీకు ఇష్టమే నోటి మాటలతో చెప్పట్లేదని అతన్ని కౌగిలించుకుని అతన్ని ఏం చేశాడు అని అంటే అతన్ని స్వస్థపరిచాడు ఆయన. అది ఆయన చూపించినటువంటి ప్రేమ ఈ ప్రపంచానికి. నోటి మాటలతో చూపించినటువంటి ప్రేమను కాదు. ఈ భారతదేశంలోనికి వచ్చినటువంటి మదర్ తెరీసా ఈ భారతదేశంలో కుష్ఠరోగుల మధ్యన సేవను చేసి, కుష్ఠరోగుల్ని భయంకరమైనటువంటి కురుపులతో ఉన్నటువంటి స్వస్థపరిచినట్టు శుద్ధి చేసినటువంటి ఆమెకి ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి నోబెల్ ప్రైజ్ని, శాంతి బహుమతిని ప్రకటించింది. నీవు కూడా చెయ్యి. మానవుల మీద ప్రేమను ప్రకటించు, మానవుల మీద ప్రేమను చూపించు. కోపము, ద్వేషము, అసూయతో, స్వార్థాలతో మనుషులను జయించలేం. ప్రపంచంలో ఈ రాజ్యాలను జయించాలని ఎంతో మంది కత్తులను పట్టారు, ఖడ్గాలను పట్టారు, గుర్రాలను ఎక్కారు. కానీ వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. కానీ ఎన్నో సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయాయి. కానీ ఇదిగో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు స్థాపించినటువంటి ఒక సామ్రాజ్యము, యేసు ప్రభు స్థాపించినటువంటి ఒక రాజ్యము, ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, నీతి అనేటి వాటి మీద కట్టినటువంటి రాజ్యము. ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు రాజ్యంలో చేర్చబడుతూ ఉన్నారు. ఈ రాజ్యంలో చేర్చబడడానికి కారణం ఏంటంటే ఆయన కత్తి పట్టలేదు, ఖడ్గం పట్టలేదు, ఒకటి చంపలేదు, ఒకటి బాధ పెట్టలేదు. ఆయన బాధపడ్డాడు, ఆయన ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమేంటో లోకానికి చూపించాడు. ఆయన దేవుడిగా సర్వలోకమందు ఆరాధించబడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయపు గుడిమెట్ల దగ్గర పడి ఉన్న వాడికి ఏం పండగ? ఆ యొక్క మంటపంలో పడి ఉన్నటువంటి రోగులకి ఏం పండగ? ఈ రోజున క్రిస్మస్ పేరున మనం పండగ అనుకుంటున్నాం. చాలా సంవత్సరాలుగా ఇంకా దేవాలయములకు రాలేని వ్యక్తులు గుడిమెట్ల దగ్గర పడి ఉన్నారు. ఇంకా దేవాలయంలోనికి రాలేనటువంటి వ్యక్తులు ఆ మంటపాల్లో పడి ఉన్న వాళ్ళు. ఇదిగో యేసు ప్రభు దేని కొరకు వచ్చాడు అంటే, యేసు ప్రభుని చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఏంటి మీ యొక్క గురువు గారు, మీ గురువు గారు ఏంటి ఎప్పుడు చూసినా పాపులతో తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆ పాపులతోనే కలిసి భోజనాలు చేస్తూ ఉంటాడు, ఏంటయ్యా మీ గురువు అసలే అని యేసు ప్రభువుని గురించి ఆయన శిష్యులు 12 మందిని అడిగితే, యేసు ప్రభు ఆ మాట విని అన్నాడు ఆయన, ఇదిగో ఒక మాట మీరు వినాలి ఈ రాత్రి. ఏంటి అని అంటే, యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో వైద్యుడు రోగుల కొరకే గాని ఆరోగ్యం గల వారి కొరకు రాలేదు కాదు అని యేసు ప్రభు చెప్పాడు ఆయన. ఒకవేళ యేసు ప్రభు నువ్వు ఒకవేళ పరిశుద్ధుడు అయితే, నువ్వు పాపం లేనివాడు అయితే, ఎప్పుడు ఏ విధమైన స్త్రీని వ్యామోహం చూపుతో చూడలేని వాడు అయితే, ఏ పురుషుని తప్పుగా చూడలేని వాడు అయితే, ఎప్పుడు ఏ పాపం చేయని వాడు అయితే, ఎవరి మీద కోపం కానీ, ఎవరి మీద అసూయ కానీ, ద్వేషం కానీ, నీకేమైనా పగలు కానీ లేనివాడు అయితే, నీకు ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభు అవసరం లేదని యేసు ప్రభువే చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీకు యేసు ప్రభు అవసరత ఎవరి కొరకు అంటే, నాలాంటి పాపుల కొరకు, నాలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దేశం, అసూయ, స్వార్థంతో నిండిపోయినటువంటి నాలాంటి వాళ్ళు బాగు చేయట కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు తప్ప ఏ పాపము లేనటువంటి నీతిమంతుల కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి రాలేదు అని చెప్పాడు ఆయన. కనుక మీ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏ హాస్పిటల్ డాక్టర్లు ఎవరి కొరకు పెట్టారు? అసలు ఈ విశాఖపట్నంలో అసలు ఒక్క రోగగ్రస్తులు లేడు, ఒక వ్యాధిగ్రస్తులు లేడు, అసలు ఎలాంటి బాధతో ఉన్న వాళ్ళు లేరు అని అంటే, అసలు ఎక్కడైనా విశాఖపట్నం ఒక హాస్పిటల్ ఉంటుందో, ఒక డాక్టర్ ఉంటాడో చెప్పండి మీరు? ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు, ఒక మానసిక సంబంధమైనటువంటిదో ఏమీ ఉండదు. ఎందుకొరకంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యం కలిగిన వాళ్ళే. అందుకొరకే ఏంటంటే యేసు ప్రభు ఎవరికేనంటే, పాపము చేస్తామనుకున్న వాళ్ళకి యేసు ప్రభు అవసరం. ఎందుకొరకంటే పాపులను రక్షించడం కొరకు యేసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన.
పాపులను రక్షించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన. నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటిది ఏదో మతం మార్చడానికో, లేదంటే నిన్నేదో బలవంతం చేయడానికో యేసు ప్రభు ఎప్పుడు ఏనాడు ఆయన ప్రకటించలేదు. ఆయన యేసు ప్రభు ఒకనొక సమయంలో ఆ పరిసయ్యుల్ని శాస్త్రుల్ని తిట్టాడు. ఏమని తిట్టాడు తెలుసా? ఇదిగో ఒకడిని మీ మతంలో కలుపుకోవడానికి భూమిని సముద్రమును మీరు చుట్టొస్తారు. మీరు ఆ భూమి చుట్టూ తిరిగేసి, ఆ దేశం చుట్టూ తిరిగి, ఈ దేశం చుట్టూ తిరిగి, సముద్రాలు వెళ్ళిపోయి ఫ్లైట్లు ఎక్కేసి మీరంతా కూడా చెప్పేటువంటి విషయం ఏంటో తెలుసా? మీ మతంలో కలుపుకోవడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ఒకటి మీ మతంలో కలుపుకున్నాక అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రులుగా మీరు చేస్తున్నారని యేసు ప్రభు మతమును ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు యేసు ప్రభు తిట్టాడు. అందుకొరకే యేసు ప్రభు ఈ లోకంలో చెప్పింది ఏంటంటే నేనే మార్గము అని చెప్పాడు ఆయన. ఒక వ్యక్తి ఎలా జీవిస్తే దేవుడి దగ్గరికి వెళ్తాడు అనడానికి ఒక మార్గం చూపించాడు. మీ పిల్లల్లో ఎవరికైనా సరైనటువంటి ఉద్యోగం లేకపోతే, మీ పిల్లలకి ఏదైనా, మీ ఆడపిల్లకి వివాహం కాకపోతే పెద్దలతో మాట్లాడుతూ ఉంటారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బాబు మా కొడుకు ఏదైనా దారి చూపించు బాబు, బాబు మా పిల్లకి ఏదైనా దారి చూపించు బాబు అంటారు. దారి చూపించడం అంటే ఏంటి? బాబు ఈ దారిలో వెళ్ళు అని అర్థమా? కాదు, ఏదో ఒక సంబంధాన్ని తీసుకురమ్మని, ఏదో విధంగా ఒక ఉద్యోగం తెచ్చిపెట్టమని. అలాగే యేసు ప్రభు నేనే మార్గము అన్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ఒక మానవుడిగా జీవించలేనటువంటి ఈ రోజున మనుషులు ఉన్నటువంటి ఈ లోకంలో దేవుడే మానవుడిగా లోకంలోనికి వచ్చి దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎలా క్షమిస్తాడో, దేవుడు ఎలా ప్రేమిస్తాడో అనేది యేసు ప్రభు ఒక మానవుడిగా ఈ లోకానికి చూపించాడు. ఇలా జీవిస్తే దేవుని యొద్దకు వెళ్తామని యేసు ప్రభు నేర్పించాడు. అంతే, అంతకు మించిన సువార్త ఏం లేదండి. వీలైతే కుష్ఠరోగులను ప్రేమించు, రోగులను ప్రేమించు, వ్యాధిగ్రస్తులను ప్రేమించు, బలహీనలను ప్రేమించు, బాధల్లో ఉన్న వాళ్ళని ప్రేమించు. యేసు ప్రభు బైబిల్ చెప్పినటువంటి సత్యం ఒకటే, నీ దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు, పూర్ణ మనసుతో ప్రేమించు. రెండవది ఏం ప్రేమించాలంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఎంతకు మించినటువంటి సువార్త ఏమీ లేదని యేసు ప్రభు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవాలయంలోనికి రాలేని వాళ్ళు చాలా మంది మెట్ల దగ్గర పడి ఉన్నారు ఈ రాత్రి. దేవుడి దగ్గరికి రాలేని వాళ్ళు, దేవుని దర్శనం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఈ రోజున మెట్ల దగ్గర పడి ఉన్నారు. ఇదిగో దేవుడి దగ్గరికి రాలేనటువంటి చాలా మంది మనుషులు పాపములో ఉండిపోయారు, శాపములో ఉండిపోయారు, భయంకరమైన వ్యసనములో ఉండిపోయారు. త్రాగుడి చేత, వ్యభిచారం చేత, దొంగతనముల చేత, మోసముల చేత, అబద్ధముల చేత, రకరకాల పాపములో ఈ రోజున మనుషులు దేవుడి దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడి దగ్గరికి రాలేనటువంటి మనుషుల్ని చూసినటువంటి దేవుడే మనుషుల దగ్గరికి రావాలనుకున్నాడు. అదే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు శరీరుడిగా భూమి మీదకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకమునకు ఒక దర్శనం ఇచ్చాడు ఆయన. అందుకొరకే యేసు ప్రభువును ఒక సమయంలో ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక బీద విధవరాలు ఉన్నది. ఆ విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు యవ్వన కాలంలో ఆయన ఆ విధవరాలు యొక్క కుమారుడు ఒకానొక సమయంలో ఒక వ్యాధి వచ్చి చనిపోయి అతను పాడి కట్టి పాడి మీద నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటారు. అలా తీసుకెళ్లిపోతున్నటువంటి ఆ వ్యక్తులను చూసి యేసు ప్రభువారు ఏంటి ఆ తల్లి అంత గుండె కొట్టుకుంటుంది, అంత రోధిస్తుంది, ఏమయ్యింది అని అంటే అన్నారు, అదిగో ఆమె ఒక్కతే విధవరాలు, ఆమె చాలా బేదరాలు, ఆవిడకి ఏమీ లేదు, ఆ ఒక్క కొడుకే ఆమెను పోషిస్తూ ఉన్నాడు, ఇంకా ఆ కొడుకే చచ్చిపోయాడు, ఇంకా తల్లి ఎలా బ్రతుకుతుంది, ఆ బాధ తట్టుకోలేదు అని అంటే యేసు ప్రభువారు అన్నాడు, ఇదిగో అక్కడ ఆగండి అని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి ఆయన పాడిని ఇలా ముట్టి ఆయన అన్నాడు, ఆయన చిన్నవాడా లే అన్నాడు. ఆయన లే అనేసరికి ఒక్కసారిగా ఆ పాడి మీద ఉన్నటువంటి వాడు లేచి కూర్చున్నాడు. అంతే, దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలందరూ అన్నారు, ఆహా మనకి తన ప్రజలకి దేవుడు దర్శనమిచ్చాడు అని మాట్లాడారు వాళ్ళు. దేవుడు దర్శనం ఇవ్వడం అంటే ఏంటండి? దేవుడు నిన్ను దర్శిస్తే నీ పాపంలో నుంచి బయటకు వస్తావు, దేవుడు నిన్ను దర్శిస్తే త్రాగుల్లో నుంచి బయటకు వస్తావు, దేవుడు నిన్ను దర్శిస్తే వ్యామోహంలో నుంచి బయటకు వస్తావు, దేవుడు నిన్ను దర్శిస్తే భయంకరమైన వ్యసనంలో నుంచి బయటకు వస్తావు, దేవుడు నిన్ను దర్శిస్తే భయంకరమైన డ్రగ్స్ లో నుంచి బయటకు వస్తావు, దేవుడు నిన్ను దర్శిస్తే భయంకరమైనటువంటి వ్యభిచారంలో నుంచి బయటకు వస్తావు. దేవుడు నిన్ను దర్శించాడంటే ఒక్కసారి నీలో ఉన్న కోపం, దేశం, అసూయ, పగ అన్ని యేసు నామములో సమాధి చేయబడిపోతాయి. అంతే, అది దేవుని దర్శనం. అది మనుషులు తమ పాపం వలన, కోపం వలన, ద్వేషం వలన, అసూయ వలన, పగల వలన దేవుడి దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్న మానవుడి దగ్గరికి దేవుడే లోకమునకు వచ్చి మానవులకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అదే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన యొక్క జననం, ఆయన యొక్క రాకడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే, దేవుని యొక్క దేవాలయంలోనికి వెళ్ళాలి అని అంటే ఎవరు ఒట్టిగా వెళ్ళరు. దేవాలయంలోకి వెళ్ళడానికి ముందుగా ఆ కోనేట్లో చక్కగా స్నానం చేసి, చక్కగా తల మొత్తం శుద్ధిగా చేసుకుని, చక్కగా శరీరం అంతా శుద్ధిగా చేసుకుని దేవాలయానికి వెళ్తారు. ఎవరు స్నానాలు చేయకుండా దేవాలయానికి వెళ్ళరు. జాగ్రత్తగా ఈ రాత్రి వినండి. అదంతా ఏం నేర్పిస్తుందంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే శుద్ధి చేయబడాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభువుని అడిగినప్పుడు ఏంటి ఆచారాలు పాటించమంటే, ఆచారాల వలన పవిత్రులు
కాలేరు. చేతులు కడుక్కోవడం వల్ల పవిత్రులు కాలేరు. స్నానం చేయడం వల్ల పవిత్రులు కాలేరు. పాపానికి కేంద్రం ఎక్కడో తెలుసా? హృదయములో ఉన్నదే. ఎక్కడుందా? పాపపు కేంద్రం హృదయంలో ఉన్నది, మనస్సులో పడుతుంది. పగ, ద్వేషము, అసూయ, కోపం, బూతులు, సరసోక్తులు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే నీ నోటి నుంచి వచ్చే ప్రతి బూతు, భయంకరమైనటువంటి సరసోక్తులు, డబుల్ మీనింగ్ మాటలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే హృదయంలో నిండి ఉన్నటువంటి పాపపు కేంద్రము, అందులో నుంచే ఈ మాటలన్నీ వస్తాయి. హృదయము పాపంతో నిండిపోయింది. హృదయం అనేటువంటిది చీకటితో నిండిపోయింది. హృదయం అనేటువంటి భయంకరమైన వ్యాధితో నిండిపోయింది. అందుకొరకే దేవుడు మన హృదయాల్ని మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు మన హృదయంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకి యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు ఆయన. దేవుని యొక్క ప్రజలారా, దేవుడు అంటే మన పాపాలు క్షమించేటువంటి వాడు ఆయన, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఆయన, మనకు దేవుడు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఇదిగో అక్కడున్నటువంటి ఆ యొక్క గుడ్డివారు అక్కడున్నటువంటి కుష్ఠరోగులు అందరూ కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి కనికరించి దేవుడు వారిని స్వస్థపరిచి వారి పాపం నుంచి విడిపించాడు ఆయన. ఒక రోజున సమరయ్య అనేటువంటి ఒక ఊరిలో ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గరికి ఒక సమరయ్య స్త్రీ వచ్చింది. ఆ సమరయ్య స్త్రీ వచ్చి నీళ్లు పట్టుకుంటా ఉంటే అక్కడికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాకు దాహం వేస్తుందమ్మా, కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అంటే యేసు ప్రభు నా సమరయ్యరాలు అన్నదే, ఇదిగో నీవేమో యూదుడువు కదా, మేము సమరయ్యలం కదా, నీవెందుకు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నావు? ఎవరైనా చూస్తే, ఎవరైనా ఒకవేళ వింటే, ఆ మాట వింటే, చూసావా అలాంటి ఆ సమరయ్య అలాంటి ఆవిడతో మాట్లాడుతున్నాడు, అలాంటి దాంతో మాట్లాడుతున్నాడు అని రకరకాలుగా మాట్లాడతారు. ఎందుకయ్యా నన్ను నీళ్ళు అడుగుతున్నావు అంటే యేసు ప్రభు అన్నాడు ఆయన, అమ్మా నువ్వు ఎందుకు అలాగంటున్నావు? నువ్వు దేవుని వరమమ్మా, నువ్వు దేవుని స్వరూపమమ్మా, దేవుని పోలికమ్మా అన్నాడు ఆయన. అని యేసు ప్రభు అన్నాడు, నేనెవరో నీకు తెలిస్తే నేను నీళ్ళు అడగడం కాదు, నీవే నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతావు. నేను ఇచ్చి నీళ్లు తాగితే నీకెప్పటికీ దాహం అవదమ్మా, నీకెప్పటికీ దాహం అవదమ్మా. ఇంతవరకు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆమె అంటుంది, అయ్యా ఆ నీళ్ళదే ఈ ప్రభువా, నేను అస్తమాను ఈ స్థలమునకు వచ్చి, ఈ ప్రాంతమునకు వచ్చి ఈ నీళ్లు తోడుకుని మరలా వెళ్ళవలసి వస్తున్నది, చాలా కష్టమవుతున్నది, ఆ నీళ్ళేదో ఈ ప్రభు అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేనిచ్చిన నీళ్ళు కావాలి అని అంటే నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అని అన్నాడు ఆయన. ఏమన్నాడు? నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె అన్నదే, ప్రభువా నాకు భర్త లేడు అంటే యేసు ప్రభు అన్నాడు, అవును నీకు భర్త లేడు కానీ 5 భర్తలు ఉన్నారు అని యేసు ప్రభు చెప్తే, అయ్యా నా పాపం నాకు తెలిసిందయ్యా అన్నది ఆవిడ. నువ్వు పాపం యొక్క దాహంతో దప్పికతో ఉన్నావు, ఎంత పాపం చేసినా పాపము యొక్క దప్పిక తీరట్లేదు. ఇదిగో నా మాటలు వింటే నీకెప్పుడు పాపం చేయాలనిపించదు, అంతే. స్తోత్రం. పితరులు అందరూ కూడా ఈ పర్వతమందు ఆరాధించారు కదా, ఇదిగో నీవు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆరాధించాలని చెప్తావు కదా నీవు అని యేసు ప్రభుతో అన్నది. యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి నువ్వు ఆరాధించాలని చెప్తావంటే యేసు ప్రభు అన్నాడైనా, అమ్మా నీకో సత్యం చెప్తున్నాను, ఇదిగో నీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నావు. ఆవిడకు కూడా చాలా సంవత్సరాలు అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తూ ఉండేది, కానీ తన పాపం విడిచిపెట్టలేదు. దేవుడికి అన్ని రకాలుగా చేసేది, కానీ ఏ రోజు కూడా తన పాపాన్ని విడిచిపెట్టలేదు. పాపంలో ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళేది, పాపంలో ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళేది. నేను ఒక రోజున ఆ రాజమండ్రి ప్రాంతం నుంచి విశాఖపట్నం ప్రాంతం వస్తూ ఉంటే కారులోనే అక్కడ ఉన్నటువంటి తుని ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది స్త్రీలు రోడ్ల పక్కన నిలబడి వాళ్ళు చేతులు ఇలాగ ఆపుతూ ఉన్నారు. స్టార్టింగ్ లో నాకు అర్థం కాలేదు, తర్వాత అడిగాను ఏంటి అని అంటే, చాలా మంది వాళ్ళు బ్రతకడానికి వ్యభిచారం అనే వృత్తిగా ఎందుకుని రోడ్ల పక్కన నిలబడి రాత్రమంతా పాపం చేసి, కొంతమంది లారీ డ్రైవర్లతో, వ్యాన్ డ్రైవర్లతో, కొంతమంది పురుషులతో వాళ్ళు తమ శరీరంతో పాపము చేసి వాళ్ళు కొంత డబ్బును సంపాదించుకుని వాళ్ళు మరలా తెల్లవారేసరికి వెళ్ళిపోతారు అని అంటే, ఒక రాత్రి నేను ఆగి ఒక అమ్మతో మాట్లాడాను, అమ్మా ఏంటమ్మా పరిస్థితి అని అంటే, ఆవిడ అన్నదే, అయ్యా నాకు ఇది చేయాలని లేదు, కానీ నాకు ఒక 6 లక్షలు అప్పు అయిపోయాను, నేను తీర్చడానికి కష్టపడుతున్నాను, కానీ అప్పులు వాళ్ళు ఊరుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎంత కష్టపడినా 300, ఎంత కష్టపడినా 500, కానీ అప్పుడు వాళ్ళు బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఓ పక్కన చచ్చిపోలేను, ఓ పక్కన బ్రతకలేను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా, ఏం చేయాలో అర్థం కాకపోతే ఎవరో ఇచ్చినటువంటి ఒక ఆలోచన, తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇదిగో అలా పలానా ప్రాంతం దగ్గరికి వెళ్ళి, రాజమండ్రిలో ఉంటుంది ఆవిడ, అక్కడి నుంచి తుని ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు కొంతమంది పురుషులతో కొంతమంది పాపం చేస్తే ఒక 4, 5 ఈ రాత్రులు ఉంటే తెల్లవారేసరికల్లా 3-4 వేలు ఇస్తారమ్మా అని చెప్పారంట. ఆ తల్లి వచ్చి ఉన్నటువంటి కొంతమందితో ఆ పని చేస్తుంది,
రాత్రి 8:30కి వస్తుందంట, తెల్లవారుజాము ఎవరు కనిపించకుండా 3-4 గంటలకి మరలా లారీ ఎక్కి వెళ్ళిపోతుందంట. అమ్మ నేను అడిగాను, అమ్మ ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే చాలా అవమానం కదమ్మా, చాలా బాధ కదమ్మా అంటే ఆ తల్లి అన్నదే, అవును బాబు రాజమండ్రిలో చేస్తే ఎవరికైనా తెలుస్తుందని ఇంత దూరం వచ్చి ఈ పని చేస్తున్నాను బాబు అని ఏడ్చింది. చెప్పండి ఈ రోజున ఈ సమాజంలో ఈ ప్రభుత్వానికి అలాంటి వారి జీవితాలను మార్చమని, చెప్పండి ఈ ప్రభుత్వాలకి అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్న వారికి ఏదైనా జీవనోపాధిని చూపించమని. దేవుని యొక్క ప్రజలారా, యేసు ప్రభు సువార్త అంటే అలాంటి పాపంలో ఉన్నటువంటి స్త్రీల్ని, భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి వ్యక్తిని మార్చడమే తప్ప మరొకటి ఏమీ కాదు అని ఈ రాత్రి మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలు అనేకులు భయంకరమైన పాపంలో ఉండిపోయారు, అనేక మంది భయంకరమైనటువంటి వ్యాధుల్లో ఉండిపోయారు, అనేక మంది భయంకరమైన ఇబ్బందుల్లో ఉండిపోయారు, భయంకరమైనటువంటి ఆ భయంకరమైన అప్పుల్లో ఉండిపోయారు. ఏ రోజు ఎప్పుడు చచ్చిపోదామని రకరకాలుగా ఆలోచన చేసుకుని కుటుంబాలతో పిల్లలతో ఏదో ఒకటి తాగి చచ్చిపోదాం అనుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఈ క్షణమున కూడా ఎంతో మంది ఇంట్లో బాధపడుతున్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పాలి, నీలో ఒక ఆత్మ ఉన్నది, అది దేవుడు పెట్టినటువంటి దీపము. ఆ దీపము ఒకవేళ ఆరిపోక ముందే నువ్వు పాపంలో నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ దీపం నీలో ఉన్నంత కాలమే నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళకి యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది ఈ రోజున పాపం విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకుని సమాధానంగా బ్రతుకుతున్నారు. విజయవాడలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు సువార్త ప్రకటిస్తే ఆయన అప్పటికే 3 మర్డర్లు చేసినటువంటి వ్యక్తి, కృష్ణ బ్యారేజ్ మీద ఒకరిని నరికి ఇసిరేసినటువంటి వాడు. యేసు ప్రభు సువార్త చెప్పిన తర్వాత యేసు ప్రభు నమ్మినటువంటి ఆ వ్యక్తి ఈ రోజున ఆయన సువార్త ప్రకటించడానికి నిశ్చయించుకుని ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఒక భయంకరమైన రౌడీ మారాడు, ఒక భయంకరమైన నరహత్య చేసినటువంటి మారాడు, ఒక భయంకరమైన వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని మార్చింది. యేసు ప్రభు సువార్త అంటే నీతిమంతులైతే యేసు ప్రభు సువార్త నీకు ఈ రాత్రి అవసరం లేదు. యేసు ప్రభు సువార్త ఎవరికంటే నాలాంటి ఒక పాపిష్టి వాడికి, నాలాంటి ఒక ద్రోహికి, నాలాంటి ఒక దొంగతికి, నాలాంటి ఒక మోసగాడికి, నాలాంటి ఒక అన్యాయస్తుడికి యేసు ప్రభు అవసరం. కానీ ఒకవేళ మీలో ఎవరైనా నీతిమంతులు ఉంటే యేసు ప్రభు మీకు అవసరం లేదని యేసు ప్రభు చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలారా, దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు, దేవుడు అంటే ఎవరు చూశారు అని మనకి ఇప్పుడేం తెలుసు అంటే ఈ భూమి దేవుడిని ఎక్కడ ఎవరు ఏమి చూడలేదు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు అని అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంత ఎత్తు ఉండాలి, ద్వారబంధం ఇంత ఎత్తు ఉండాలి, ఈ ద్వారబంధం వెడల్పు ఇంత ఎత్తు ఉండాలి అని ఒక డిజైన్తో నువ్వు కట్టుకుంటావు. ఎలా తెలుసయ్యా ఇంత ఎత్తు ఉండాలని, ఇంత వెడల్పు ఉండాలి, నువ్వు ఎలా కట్టుకున్నావు ద్వారము అని అంటే నువ్వు చెప్తావు నేను ఒక 6 అడుగులు ఉంటాను, నేను ఇంత వెడల్పు ఉంటాను కనుక ఇంత ద్వారం పెట్టుకున్నాను. ఒకవేళ ఏనుక్కే ఇల్లు కట్టాలి అని అంటే మనక పెట్టినట్టు ద్వారం పెడితే సరిపోద్దంటారా? చాలా వెడల్పు కట్టాలి. ఒకవేళ ఒకవేళ ఇల్లు కట్టాలి అంటే ద్వారం ఎంత పెట్టాలి? చాలా ఎత్తు పెట్టాలి. అంటే వాటి ఎత్తుని బట్టి వాటికి ద్వారాలు పెడతాం. ఈ రోజున దేవుడికి మనము ఎవరు చూసామని మనం కడుతున్నాం అంటే దేవుడే మనుషులు కట్టాలనుకున్నారు. కానీ కట్టేటప్పుడు దేవుడు అంటే ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో దేవుడు చెప్పాడైనా. దేవుడు అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంటాడు, గర్భగుడిలో ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అంటే గర్భములో, అంటే గర్భము అంటే ఏమీ కనిపించదు. గర్భంలో ఉన్నటువంటి శిశువు రంగు ఏంటో తెలియదు, ఎత్తి ఏంటో తెలియదు, ఆకారం ఏంటో తెలియదు, రూపమేమీ తెలియదు. 9 నెలల వరకు ఎలా ఉంటాడో తెలియదు, ఆడబిడ్డో తెలియదు, మగబిడ్డో తెలియదు. గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓహో మగబిడ్డ పుట్టాడు, ఆడబిడ్డ పుట్టింది, ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది అని మనం అనుకుంటాం కదా. అలాగే సమాజానికి ఎలా ఉంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు, ఆయన ఎలా ఉంటే ఎలా ఉంటాడో, ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. కానీ దేవుడు గురించినటువంటి అనేక విషయాలు దేవుడు వ్రాయించాడు. కానీ దేవుడే ఇలా ఉంటాడు అని మనకు అర్థం కాలేదు. అందుకొరకే దేవుడే ఈ లోకమునికి రావడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి తెలుసా? డైరెక్ట్ గా దేవుడు రావచ్చు భూమి మీదకి. కానీ ఆయన అలా రాలేదు. ఎలా వచ్చాడో తెలుసా? ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక కన్య గర్భాన్ని దేవుడు ఎంచుకుని ఆ గర్భంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. అందుకొరకే దేవాలయంలో ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఒక గర్భ గుడి లాంటి ఒక స్థానాన్ని ఒక స్త్రీకి దేవుడిచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పాపం పడిపోయినటువంటి స్త్రీ, మొదటి పాపంలో పడినటువంటి స్త్రీ తన గర్భం నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా, భూమి మీద పుడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తన గర్భంలో కొడుకు పుట్టిన ఒక 60-70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు, చనిపోతాడు. తన గర్భాన కూతురు పుట్టిన ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతుంది, చనిపోతుంది. కొంతమంది గర్భంలోంచి పుట్టిన తర్వాత 10 సంవత్సరాలకే పుడతారు, చనిపోతారు. కొంతమంది గర్భం నుంచి పుట్టిన తర్వాత 6 నెలల్లోనే పుడతారు, చనిపోతారు. కొంతమంది గర్భంలో ఉండగానే చనిపోతారు. అంటే మన గర్భంలో నుంచి పాపం వల్ల వచ్చినటువంటి మానవ జాతిలో ఎవరు పుట్టినా చావు కలిగిన, మరణం కలిగిన వ్యక్తులనే స్త్రీ కంటూ వచ్చింది ఇంతవరకు.
వరకుని ఆ శాపము, ఆ పాపము మానవ జాతిని వెంటాడింది. ఆ పాపము, ఆ శాపం ఏదైతే ఉన్నదో యేసు ప్రభువారు తీసివేసి అదే గర్భంలో నుంచి జీవం కలిగిన దేవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన జీవాధిపతిగా వచ్చాడు. ఆయన దేవుని ప్రజలారా, దేవుడు అంటే జీవాన్ని ఇచ్చేవాడు. దేవుడు అంటే ఆయన మనల్ని కాపాడేవాడు. దేవుడు అంటే బ్రతికించేవాడు. ఆయన జాగ్రత్తగా వినండి. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో వ్యక్తి తెలియకుండా అలా వెళ్తుంటే లారీ మీదకి వచ్చేస్తానుకోండి, సడన్ గానే నువ్వు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని ఇలా పక్కకు లాగో. అలా పక్కకు లాగానే ఏమంటావు? బాబు దేవుళ్ళ కాపాడవయ్యా, దేవుళ్ళ లాగవయ్యా అని మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుడు అంటే కాపాడేవాడు అని, దేవుడు అంటే బ్రతికించేవాడు అని. అంతేగాని అలా వెళ్తున్నటువంటి వ్యక్తిని అలా లారీ వస్తే అలా లారీ కిందకు తోసేసామనుకోండి, అబ్బా దేవుళ్ళ తోసవయ్యా బాబు, దేవుళ్ళ చంపవయ్యా బాబు అంటాం మనం. నో నో నో. దేవుడు అంటే మనుషుల్ని కాపాడేవాడే. దేవుడు అంటే మనుషుల్ని బ్రతికించేవాడే. దేవుడు అంటే పాపంలో నుంచి విడిపించేవాడే. దేవుడు అంటే శాపంలో నుంచి విడిపించేవాడే. దేవుడు అంటే మనల్ని ప్రేమించేటువంటి వాడే. దేవుని యొక్క ప్రజలరా, దేవుడిని మనం ఎవ్వరు ఇంతవరకు ఆయన అసలు స్వరూపాన్ని, ఆయన అసలు మహిమని మనం ఎవరూ చూడలేదు. కానీ దేవుని గురించి ఈ ప్రపంచం అంతా కూడా మనం వింటున్నాం. మనం విన్నటువంటి దాంట్లో నుంచి, మనకు అర్థమైనటువంటి దాంట్లో నుంచి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు మన పాపముల కొరకు, మన పాపం నుంచి విడిపించడం కొరకు ఒక కన్య మరియ గర్భం ముందు ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఆత్మని రక్షించడానికి వచ్చాడు తప్ప ఆత్మకి ఏ మతము లేదు, ఆత్మకి ఏ కులము లేదు, ఆత్మకి ఏ దేశము భేదము ఏమీ లేదు, ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. ఈ శరీరమునికే ఇల్లు, ఈ శరీరానికే బంగారం, ఈ శరీరానికే వెండి, ఈ శరీరానికే డబ్బు, ఈ శరీరంతో ముడిపడి ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా చూసి ఇదేదో నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు. జాగ్రత్త. ఇప్పుడు చనిపోతే నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి, నీ ఒంటి మీద ఉన్న వెండి అంతా తీసి నిన్ను నన్ను శ్మశానానికి పంపిస్తారు తప్ప వాటిని పంపించి మనల్ని సమాధికి పంపించరు. ఎందుకొరకనంటే వాళ్ళకి కావలసింది, లోకంలో కావలసినటువంటిది వాళ్ళు కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే వెండి బంగారాల కంటే అత్యంత విలువైనటువంటి దేవుడు నీ శరీరంలో, నీ దేహంలో పెట్టినటువంటి ఆత్మ దేవుడికి కావాలి. ఆ ఆత్మ పాపం వల్ల నశించిపోతుంది. ఆ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుంది, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతుంది. అలాంటి ఆత్మను రక్షించడం కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మన పాపముల కొరకు, మన పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోయి ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. ఆయన ఇదిగో ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉన్నదంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరుగుదని దేవుడే వ్రాయించాడు. ఆయన ఇదిగో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు కలువరి సిలువలో చనిపోయి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి, ఇదిగో మానవుడా పాపంలో వచ్చినటువంటి మరణం ఏదైతే ఉన్నదో, ఆ శిక్ష ఏదైతే ఉన్నదో, ఇదిగో నీ శిక్షని నేను భరిస్తున్నాను. ఒక తండ్రి, ఒక కొడుకు పక్క నిలబడి ఉన్నారు. ఒక తండ్రి, ఒక కొడుకు పక్క నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడు. తండ్రి, కొడుకు ఇద్దరు చూడడానికి ఒకలాగే ఉన్నారు. ఒక తండ్రి, కొడుకు అలా నిలబడి ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల ముందు ఒక వ్యక్తి చంపబడి ఉన్నాడు. ఈ లోపల వచ్చారు పోలీసులు, అందరూ వచ్చారు. ఎవరు చంపింది అని అంటే తండ్రి అంటున్నాడు, నువ్వేం మాట్లాడుకో, మౌనంగా ఉండు, నువ్వు కామ్గా ఉండని. తండ్రి ఏమంటాడంటే, నువ్వేం నువ్వేం మాట్లాడుకో, అలా ఉన్నాను. పోలీసులు వచ్చారు. ఎవరు అంటే తండ్రి అన్నాడు, నేనే అన్నాడు. ఆయన పాపం వలన వచ్చినటువంటి మరణమునకు యేసు ప్రభు, మానవుడు సృష్టించినటువంటి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి అన్నాడు, ఓ మానవుడి పాపాన్ని నేనే భరిస్తున్నానని ఆయన సిలువలో అంగీకరించాడు. నీ పాపపు స్థానంలో, నీ యొక్క మరణపు స్థానంలో, నీ శాపపు స్థానంలో యేసు ప్రభు నిలబడ్డాడు. ఆయన స్థానం ఏంటంటే జీవం, ఆయన స్థానం ఏంటంటే ఆశీర్వాదం, ఆయన స్థానం ఏంటంటే పరిశుద్ధత. ఆయన స్థానాన్ని మనకిచ్చి మన స్థానాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు. అది ఒక తండ్రి బిడ్డ పట్ల ఉన్నటువంటి ప్రేమ. అది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలారా, విన్నటువంటి సువార్తలో యేసు ప్రభు ఆయన లోకరక్షకుడిగా పుట్టాడు. ఆయన మన పాపముల కొరకు కలువరి సిలువలో చనిపోయాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బ్రతికి ఉండగానే చెప్పిన మాట ఏంటంటే, నేను 3వ దినాన్న తిరిగి లేస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడైన ఈ సువార్త నీకు ప్రకటించబడుతున్నప్పుడు, ఇదిగో చనిపోబోతున్నటువంటి నాకు మరలా తిరిగి పునరుద్ధానం కావాలి అని అంటే, మరలా తిరిగి బ్రతికించబడాలి అని అంటే, నా ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే యేసు ప్రభు ద్వారా అనేటువంటి విశ్వాసం నీకు కలిగితే, ఈ రోజున యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించు. యేసు ప్రభు నీ కొరకు ఆయన 2వ రాకడలో మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి వారి ఆత్మల్ని దేవుడు నిత్య జీవానికి, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఈ రాత్రి ప్రకటించబడుతున్న సువార్త ఏమీ లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడికి లోకంలోనికి పుట్టి మన పాపముల కొరకు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి
ఆయన మరలా పరలోకం నుంచి రాబోతూ ఉన్నాడు. ఇదే యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త. ఇందులో భయపడవలసినటువంటి విషయం ఏమీ లేదు. నువ్వు పుట్టావు, నేను పుట్టాను. నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను. బుద్ధుడు పుట్టాడు, బుద్ధుడు చనిపోయాడు. అశోకుడు పుట్టాడు, అశోకుడు చనిపోయాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ పుట్టాడు, అలెగ్జాండర్ చనిపోయాడు. ఎంతోమంది ధనవంతులు పుట్టారు, చనిపోయారు. అలాగే యేసు ప్రభు పుట్టారు, యేసు ప్రభు చనిపోయాడు. కానీ యేసు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే సువార్త. దీనికి భయపడవలసిన ఏముంది? కానీ ఆయనలో పాపం లేనటువంటి పరిశుద్ధుడిగా జీవించాడు. మానవ జాతికి చెప్పినటువంటి సత్యం ఏంటంటే, ఇదిగో నాలాగే ప్రేమించండి, నాలాగే క్షమించండి, నాలాగే పరిశుద్ధంగా బ్రతకండి అని యేసు ప్రభు ఈ లోకానికి ప్రేమను చూపించి నేర్పించి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినటువంటి 4 మాటలు: ఒకటి పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది క్షమాపణ, మనుషులందరూ సమానత్వం కలిగి జీవించాలి. ఈ 4 మాటలు చెప్పి ఆయన ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళాడు. ఇది పాటిస్తూ క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని వెంబడిస్తూ నిత్య జీవానికి వెళ్ళాలి. దేవుడి ఈ మాటల ద్వారా మిమ్మును, మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని తొలగించి ఆయన నిత్య జీవం మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.